ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగం చేస్తా ఉన్నారు. ఈ ప్రసంగం వింటా ఉంటే ఎలా ఉందంటే సంక్రాంతి పండుగ సందర్భంలో పిట్టల దొరలు వస్తుంటారు ఊళ్ళలోకి, వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటారు. హైదరాబాద్ లో 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, అవ్వ కాస్త చారుపోస్తావా కాస్త పప్పేస్తావా అన్నట్టు ఈ ప్రసంగం సాగుతా ఉంది. ఉత్తర కుమార ప్రగల్భాలను మించిపోయింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఏమంత 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్ల రూపాయలు. 2.94 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు చెప్తానే కాదు, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలలకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రూపాయి రాక, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, గ్రాంట్స్ అన్ని కలిసి వచ్చింది 65,000 కోట్ల రూపాయలు మొదటి 6 నెలలు. ఇక ఈ 6 నెలల్లో ఒక 80,000 కోట్లు వేసుకున్నాం. 80,000 కోట్లు 65,000 కోట్లు ఎంత? 1,48,000 కోట్లు. నువ్వు ఇప్పుడు 2.94 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నావు. మిగతాది ఎక్కడి నుంచి తెస్తావు? నేను నమ్మాలా మేము? నువ్వు ఒకవేళ అప్పు తెచ్చినా కానీ తెస్తే ఒక 70,000 కోట్లు 80,000 కోట్లు నీకు అవకాశం ఉంటుంది. మిగతాది ఎక్కడి నుంచి తెస్తావు? కాబట్టి ఇవన్నీ కోతలు. ఆరోగ్య శాఖ కింద, వ్యవసాయ శాఖ కింద, సాగునీటి కింద అని ఇంతనే, అక్కడ ఏముండదు. అందుకోసమే ఇది పిట్టల దొర ప్రసంగం, ఇది ఉత్తర కుమార ప్రసంగం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది.